ఉందండి మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక 7 నెలలు అయితే అవుతుంది కదా, ప్రభుత్వం పరిపాలన ఏ విధంగా కొనసాగిస్తున్నారు అనుకుంటున్నారు? ఎక్సలెంట్గా ఉందండి. ఒకవైపు సంక్షేమ పథకాలు, ఒకవైపు అభివృద్ధి పథకాలు సమతూకంగా పాటిస్తున్నారు. ప్రజల్లో మంచి అవగాహన ఏర్పడింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద మంచి అభిప్రాయం ఉంది ప్రజలకి. ఆ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. అంటే చెప్తున్నారు కదండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రైతులకి ఈ 7-8 నెలల కాలం వ్యవధిలో రైతాంగానికి ఏ విధంగా ఉందంటారు? 16,500 కోట్ల అప్పుతో ఆంధ్రప్రదేశ్ విడిపడిందండి. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 16,500 కోట్ల లోటు బడ్జెట్తో మన రాష్ట్రం ఏర్పడితే దాన్ని 9,50,000 కోట్లు అప్పు చేసి పెట్టారు. ఎక్కడ అభివృద్ధి లేదు, ఎక్కడ సంక్షేమ పథకాలు అందిన దాఖలాలు లేవు. వన్ సైడ్ జరిగింది అక్కడ. ఆల్మోస్ట్ ఎలక్షన్స్ కూడా వన్ సైడ్ జరిగింది, ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్లు కూడా. ఇప్పుడు ఈరోజు ఆ పరిస్థితి లేదు. కక్షాదింపు చర్యలు చేపట్టారు గత 5 సంవత్సరాల్లో. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కాబట్టి నిదానంగా బడ్జెట్లో ఆ రాష్ట్రం ఆర్థికంగా వెనకబడి ఉంది, సంక్షేమ పథకాలు వెనకబడి ఉంది. గత 5 సంవత్సరాల్లో మన రాష్ట్రం ఒక 34 సంవత్సరాలు వెనకబడిపోయింది మనకు తెలియకుండానే. సో అదంతా లోటు బడ్జెట్ని పూడ్చుకొని మంచి మంచి ఐటీ సెక్టర్ కానీ ఏదైనా మంచి మంచి కంపెనీలు తీసుకొచ్చి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తారనే సంకల్పంతో చంద్రబాబు గారు పనిచేస్తున్నారు. ఆ హోప్స్ అయితే ప్రజలకి జనాలకు ఉన్నాయి బాబు గారి మీద. ఓకే, ఇంకా కాదండి, ఇప్పుడు ఈ సూపర్ 6లో భాగంగా రైతు భరోసా జగన్ టైంలో 13,500 ఏమో పడితే ఈయన వచ్చిన తర్వాత ఏకంగా 20,000 అన్నారు. దాని సంగతి ఏంటంటారు? ఇంకా వస్తాయండి, 1 by 1 అన్ని నిదానంగా వస్తుంది. ఎందుకంటే రాష్ట్రం మిగిలి బడ్జెట్ లేదు కాబట్టి, లోటు బడ్జెట్లు ఉంది కాబట్టి అది చూసుకోవాలి. ఇన్కమ్ సోర్స్ కూడా మనం వెతుక్కోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పుడు మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఒక రాజధానికి నిధులు కానీ, ఒక పక్క నిరుద్యోగ వృత్తి కానీ, ఏదైనా అన్ని సూపర్ 6 అనేవి అమలు అవుతాయండి. అంటే కొంచెం టైం పడుతుంది. ఒక ఫ్యామిలీలో చిన్న డిస్టర్బెన్స్ వస్తేనే అది కొన్ని సంవత్సరాలు పడుతుంది అది రికవరీ చేసుకోవడానికి. ఈ రాష్ట్రంలో 9,50,000 కోట్ల అప్పులు రికవరీ చేసుకొని వాటికి ఇంట్రెస్ట్లు కట్టుకుంటా ఇవన్నీ కొంచెం పథకాలన్నీ అమలు కావాలంటే కొంత టైం పడుతుంది. అనుకున్నట్టుగా చేస్తారని నేను నమ్మకం అయితే ప్రజల్లో ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి టైంలో అమ్మఒడి అని 45 సంవత్సరాల డబ్బులు అని అవి ఒక్కొక్కరికి ఇవ్వడం జరిగింది. ఈయన వచ్చిన తర్వాత తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి, 18 సంవత్సరాలు నిండితే ప్రతి మహిళకి 1,500. ఈ పథకాలన్నీ సాధ్యమయ్యే పనులని అంటారు అసలు? అవుతాయండి, ఎందుకు కావు. ఇప్పుడు బడ్జెట్ ఎప్పుడైతే మనం ఇన్కమ్ సోర్స్ పెంచుకుంటామో అవకాశాలు గ్యారంటీగా ఉంటాయి. పక్క రాష్ట్రాలు అవలంబిస్తున్నారు, వాళ్ళని బట్టి మన రాష్ట్రంలో కూడా కొన్ని పథకాలు చేపట్టారు. దీనికి కొంత టైం పడుతుందేమో కానీ ఎగ్జాక్ట్గా అవుతాయి అనే నమ్మకం అయితే ఉంది. ఇంకా గత 5 ఏళ్ళు ఏ విధంగా కొనసాగిందండి? గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా కొనసాగింది? ఏ నెలల్లో ఏ విధంగా కొనసాగుతుంది అంటారు? గత 5 సంవత్సరాలు ఏముందండి, అంత కక్ష సాధింపు, వన్ సైడ్, సంక్షేమ పథకాలు లేవు. ఎస్టీ బీసీ ఎస్సీ మైనారిటీ వర్గాలందరికీ కూడా అన్నీ వాళ్ళకు ఉన్న నిధులు కూడా పక్కదారి పెట్టినాయి. ఈరోజు ఆ పరిస్థితి లేదు. చాలా మంచిగానే ఉంది పరిపాలన. అవును. ఏం చేస్తుంటారు? రైతు పని ఎలా ఉందండి మరి? ఇప్పుడు వ్యవసాయం చేసే రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది? చంద్రబాబు నాయుడు గారు వచ్చి 7 నెలలు అయితే అవుతుంది కదా, ఎలా కొనసాగిస్తున్నారు? మామూలుగా పనులు బాగానే చేపిస్తున్నారు కానీ ఒడ్లు మరి తడిసి కొంటామన్నారు, కొనలేదు. మరి అంటే మామూలుగా ఇప్పుడు రోడ్లు బాగానే పోతున్నారు కానీ కొన్ని పనులు ఒడ్ల రైతు అనేది కొంటలు పని తడిసినవి వద్దంటున్నారు. అది రైతులు తడిసిన ఒడ్లు కొనట్లేదు అంటారు. కొంటలు మరి బాగుండి వేసిపోతున్నారు, బాగాలేని వద్దంటున్నారు. మరి తడిసిన వాటి పరిస్థితి ఏంటంటారు? ఇంకా మరి అదే అడుగుతుంది. కాదండి, ఇంక ఇప్పుడు రైతు భరోసా సంగతి ఏంటంటారు? ఈ పథకాల సంగతి ఏంటంటారు? అంటే నిదానంగా చేస్తలేం. మరి ఎంతండి ఇప్పుడు జగన్ టైంలో ఎంత పడ్డాయి రైతు భరోసా? సుమారుగా 13,000. మరి ఈయన వచ్చిన తర్వాత ఏకంగా 20,000 అన్నారు కదా, ఇంకా దాని సంగతి ఏంటంటారు? ఆయన వేసినప్పుడు తీసుకోవటం, మరి ఇప్పుడు ఏంటంటే మరి అంతేగా. ఇంకా అమ్మఒడి సంగతి ఏంటంటారు? మరి జగన్ టైంలో ఎంత వచ్చినాయి అమ్మఒడి? అప్పుడు ఆయన చెప్పడం అప్పుడు 15,000 చెప్పిండు, 13 వేసిండు. మరి ఈయన అమ్మఒడిని తల్లికి వందనం చేసి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 అన్నారు కదా, ఇంకా దాని సంగతి ఏంటంటారు? దాని సంగతి అంటే మరి ఆయనకి తెలియాలి, మనకేం తెలిసిద్ది. మరి అంతేగా. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి 1,500 అన్నారు. అది ఇంకా దాని సంగతి ఏంటనుకుంటున్నారు? ఏం నిదానం యాత్ర అనుకుంటాం అంతేగా. ఇంకా గ్రామాల్లో అభివృద్ధి ఏ విధంగా కొనసాగుతుంది అంటారు? మీరు చూసినంత వరకు కూడా ఏ నెలల్లో గ్రామాల్లో పనులు ఏ విధంగా కొనసాగిస్తున్నారు? రోడ్లు అయితే పోతున్నారు, సీసీ రోడ్లు పోతున్నారు. బాగానే గత 5 ఏళ్ళు ఏ విధంగా ఉండేది? గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలించిన 5 సంవత్సరాలు ఏ విధంగా కొనసాగించారు? గత 5 సంవత్సరాలు అంటే ఆయన అందరికి వేసిండు కానీ అంటే అభివృద్ధి లేదు. పథకాలు వేసిండే కానీ అభివృద్ధి అనేది లేదు. అది
అభివృద్ధి పనులు అయితే ఆగిపోయినాయి, అయిపోయినాయి. కాకపోతే పథకాలు వేసాడు. పథకాలు అయితే వేసిండు కానీ జనాలకు నచ్చక. అంటే గత 5 ఏళ్లలో మీ గ్రామంలో ఎక్కడైనా సీసీ రోడ్లు పనులు కానివ్వండి అలాంటివి ఏమైనా జరిగాయి గత 5 ఏళ్ళు? లేదు. గత 5 సంవత్సరాలు. లేదు. ఓకే. మరి ఈయన వచ్చిన తర్వాత రోడ్ల పనులు కావచ్చు, డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టారా? పోసారు. అదిగో ఆడ పోసినారు, గుడి కాడ పోసారు. ఇంకా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు చూడండి, ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఉపయోగం ఉందంటారా మరి? ఉపయోగం ఉందంటే ఆటో వాళ్ళకి ఇబ్బంది అది. మరి ఆటో వాళ్ళకి ఇబ్బంది అది. బస్సు పెడితే ఆటో వాళ్ళకి మాకు ఇబ్బంది. ఇప్పుడు వాళ్ళకి ఎక్కడ వాళ్ళకి బాగానే ఉంటుంది, మాకు ఇబ్బందిగా మరి. బాబాయ్ గారు మీ పేరండి? నా పేరు సీతయ్య గారు. సీతయ్య. ఏం చేస్తున్నారు? ఏమన్నా వ్యవసాయం గట్లా చేస్తున్నారా? ఆపేశారా? ఆపేసా. ఏంటండి ఎలా ఉందండి మరి కొత్తగా ప్రభుత్వం వచ్చింది ఆంధ్ర రాష్ట్రంలో, 164 సీట్లు కట్టబెట్టారు ప్రజలు కూడా, ఏ విధంగా కొనసాగిస్తున్నారు పరిపాలన? ఇంకా బాగా బాగా పనులు చేస్తాడు, మనుషులు చంపిడు, ఈయన అంతా ఆయన అకృత్వం చేసిండు రాజమోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అందుకని మంచివాడని ఇప్పుడు మేము పార్టీలు ఉండే, ఇప్పుడు మాకు మేమంతా ఐకమత్యంగా ఉంటున్నాం. అప్పుడు ఏదేది చేసిండు ఆయన వాళ్ళకి పోతుబలం ఇచ్చిండు. మా ఊళ్ళో కూడా ఏ ఊరికి పడితే ఆ ఊరికి పోతుబలం వాళ్ళు లేకపడటం వచ్చింది. అవన్నీ లేవు, అవన్నీ మేము కలిసిపోతున్నాం. మేమేం అనం వాళ్ళని, ఏం గొడవలు లేవు. ఆయన వద్దంటాడు, గొడవలు వద్దయ్యా, ఏదో చేద్దాం మనం చేతనమైన వరకు ఎత్తేసినారు లేకపోతే లేదు అని గొడవలు వద్దంటాడు ఆయన. మరి గత 5 సంవత్సరాలు ఏ విధంగా కొనసాగించారు? 5 సంవత్సరాలు ఆయన గొడవలు జరిగినాయి, ఇక ఏడబెట్టిన మడుతులు చంపేయటం అన్ని రకరకాలుగా జరిగినాయి అనేక ఆయనకి మొత్తం ఇటు బొర్లు వేసింది. మరి ఈయన వచ్చిన తర్వాత ఏ నెలల్లో ఈయన ఎలా కొనసాగిస్తున్నారు ప్రభుత్వం? ఇంకా ఏం రోడ్లు పోపిస్తుండు, అన్ని ఇల్లు ఇప్పిస్తుండు, అన్ని చేస్తుండు, నిదానం కథం అన్ని చేస్తానని ఉపమానం చేస్తాడు. అది మరి ఈయన చెప్పిండు కదా 6 గ్యారెంటీలు చెప్పిండు, ఈ 6 గ్యారెంటీల సంగతి ఏంటంటారు? ఇంకా 6 గ్యారెంటీలు నిదానంగా ఇస్తానంటాను. ఇప్పుడు తల్లికి వందనం అని చెప్పి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కాడికి 15,000 అన్నారు కదా, ఇంకా దాని సంగతి ఏంటంటారు? మరి దాని సంగతి నిదానంగా ఇస్తాడు అనుకుంటున్నాం. అది మనం చేసేది ఏం లేదు, నిదానంగా అన్ని ఇస్తాను అంటుండు ఆయన. నేను మీకేం అభ్యంతరం లేదని మీటింగులో అన్ని ఇస్తానని చెప్పిండు. అంటే మరి ఈయన వచ్చిన తర్వాత రైతులకు ఇబ్బందిగా మారింది, రైతులకు గిట్టుబాటు ధరలు ఉండట్లేదు, ఈయన పథకాలు ఏమి వేయట్లేదని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు కదా. చెప్తేమే ఇప్పుడు పథకాలు కూడా పెంచుతుండో, రోడ్లు కూడా 18,000-1800 అయినాయి. ఏం ఇబ్బంది ఏమి లేదు, రోజులు పెంచుతుండు, అన్నీ పర్వాలేదు. ఎక్కువగా మిర్చి అంటే ఎక్కువగా వేశారు, తగ్గించారు అనుకుంటున్నారు. ఏం ఇబ్బంది ఏం లేదు, ఏడబట్టిన రోడ్లు పోపిస్తుండు, ఆయన వల్ల ఏం బంధు. ఈ ఫింక్షన్ల సంగతి ఏంటంటావే? మరి పింఛన్లు ఇంటికి తెచ్చి నిద్రపోయే వాళ్ళకు కూడా లేవగొట్టిస్తున్నారు. పొద్దున్నే వాళ్ళు ఇంటికి పెడతా ఇంటికి ఏం మాట్లాడే పనే లేదు, ఇళ్ళకి వచ్చి ఇస్తున్నారు. ఇప్పుడు జగన్ టైంలో 3,000 ఇస్తానని చెప్పిండు, ఒకేసారి 3,000 ఇవ్వగలిగాడా? మరి ఒకేసారి 7,000 ఇచ్చిండు ముందు జరిగిన వాటికి కూడా. జగన్ టైంలో ఇలా లాట్ లో లాస్ట్ లో మరి ఒకేసారి ఇవ్వగలిగాడా ఫింక్షన్ 4,000? ఒక్కసారి ఇచ్చిండు. అది వరకు ముందు జరిగిన 2 నెలలు కూడా కలిసి ఈ కూడా కలిసి 7,000 ఇచ్చిండు. పట్టీలు కొడుతున్నారు ముసలోళ్ళు, బ్రహ్మాండంగా ముసలోళ్ళకి. ఇప్పుడు నేనున్నానయ్యా, నాకు పెన్షన్ ఇచ్చినారు, మాకు కొడుకులు పెట్టరు, లక్షణంగా బతుకుతున్నాం.